హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను తోటకూరలో పచ్చిమిర్చి చేసి కూర వండుతున్నా. తోటకూరని గార్డెన్ కర్రీ, పాలకూరని మిల్క్ కర్రీ, కొత్తిమీరని మంకీ కర్రీ అంటే భలే ఉంటుంది కదా. ఇక చూడండి, గిన్నెలో ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కనియాలి. హీట్ ఎక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తోటకూరని కడిగి వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత అది మగ్గేసరికి పచ్చిమిర్చిని అయితే ఇట్లా రోట్లు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఆ తోటకూరనైతే అప్పుడు మనం ఏం కదిలేగా ఇప్పుడు కలుపుకుంటే వాటర్ అయితే ఇట్లా రిలీజ్ అవుతాయి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి కొంచెం కలుపుకోవాలి. ఉప్పునైతే చూసేసుకోవాలి. మనం పచ్చిమిర్చి దంచేటప్పుడు కూడా వేసుకున్నాగా. ఇట్లా కొంచెం గిన్నెనంతా కూరనంతా పక్కకని టమాటాలు పోసుకోవాలి. మంట మంచిగా అందుతుందిగా, మంచిగా టమాటా ముక్కలు అయితే ఉడుకుతాయి. ఇట్లా కవర్ చేసుకోవాలి. ముక్కలన్నీ సాఫ్ట్గా ఉడుకుతాయండి ఇట్లా చేస్తే. ఇంకా చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.